వారే మాట్లాడుతూ చెప్పారు, కేసీఆర్ గారు మొదటి ప్రభుత్వంలో 16,144 కోట్లు మాత్రం చేశాడు, రెండోసారి ప్రభుత్వంలో దరిదాపుగా 12,000 కోట్లు చేశాడు, మేము మాత్రం ఇవాళ దరిదాపుగా 31,000 కోట్లు ఒకటే రోజులో అకౌంట్లో వేస్తామని చెప్పారు. వేసిండ్రా? వేలే. వాళ్ళు వేసింది 6,000 కోట్లు మాత్రమే. ఫార్మర్స్ సంఖ్య, రైతుల సంఖ్య తీసుకున్నట్లయితే 30% ఉంటుంది, అమౌంట్ తీసుకున్నట్లయితే 20% ఉంటుంది. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 2014లో 1 లక్ష రుణమాఫీ అంటే 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి 16,144 కోట్లైంది. మాట ఇచ్చిండ్రు కేసీఆర్ గారు, ప్రతి వాళ్ళకు కూడా అకౌంట్లో వేసిండ్రు. అది రేవంత్ రెడ్డి గారు వారు మొత్తం కూడా మాట్లాడుకుంటూ 16,000 వేసినని చెప్తున్నారు. మేము మాట ఇచ్చినాం, వేసినాం. ఎక్కడ మోసం చేసినాం? రెండోసారి కూడా దరిదాపుగా 37.33 లక్షల మంది రైతులకు ₹1,00,000 రుణమాఫీలో ఉన్నట్లయితే దరిదాపుగా 19,000 కోట్లు, 12,000 కోట్లు వేసినాం, 7,000 కోట్లు బ్యాంకులో పెట్టినాం. మీరే ఎలక్షన్ కమిషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు కదా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ నిధులన్నీ కూడా మీ మంత్రులు, మీ యొక్క కాంట్రాక్టర్లు తీసుకున్నది వాస్తవమా కాదా మీకే తెలుసు. రైతు బంధుకి వేసిన నిధులు తీసుకున్నారు, రుణమాఫీకి వేసిన నిధులు తీసుకున్నారు. మేము ఎప్పుడు కూడా రుణమాఫీకి ఏ నిబంధనలు పెట్టలే, ఆంక్షలు పెట్టలే. కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకటే ఒకటి చూసింది, రుణం తీసుకున్నారా, పాస్బుక్ ఉందా లేదా. మీ నిబంధనల